హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి నా ఫైనల్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్ వ్లాగ్ అనమాట. నువ్వు ఎలా రాసావు? ఏ పూజ మేము ఆన్సర్ పేపర్లో రాయమంటే ముఖం మీద రాసుకుంది. అంత పెన్ను మరకలు మొత్తం ముఖం మీద ఏం కాదు. ఎంత రాసిందో పాపం. అయ్యో చూసిన అర్థమవుతుంది ఎంత రాసిందో. ఎన్ని పేపర్స్ నింపినా 17 అంట. నువ్వు నేను 20. పేపర్లు కాదే, కంటెంట్ ఇంపార్టెంట్ కదా. ఎప్పుడు పేపర్ ఒక మార్క్ వేసిన పాస్ పాస్ కి మార్క్ దిమాగ్ లేదు అంటే ఎట్లా రాసింది? నువ్వు దాక్కుంటున్నా అనుష. నీ రిజల్ట్ వచ్చినాక పెట్టేస్తాడు. గైస్ ఇవాళ వెదర్ ఇస్ సో హ్యూమిడ్, అందుకే నేను అంత జిడ్డు కనిపిస్తున్నా. మేకప్ వేసుకోలేదని ఇట్లా కొడుతుంది. నేనేమి వేసుకోను, లిప్స్టిక్ వేసుకుంటా అంతే. లిప్స్టిక్ కాదు, మీరు గమనించండి, లిప్స్టికే కాదు మొత్తం. సరే గైస్, డే 1 ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే లైక్ ఫుల్గా ప్రిపేర్ కాకపోయినా పర్లేదు, బాగానే రాసాను. ఇంకా నెక్స్ట్ 2 ఎగ్జామ్స్ అయితే చాలా ఫ్రీగా జరిగిపోతాయి. దానికి పెద్ద టెన్షన్ లేదు. ఇదంటే కోర్ సబ్జెక్ట్ కదా, ఇది కోర్ సబ్జెక్ట్ కాబట్టి లేట్ అవుద్ది. చదివినాం కాబట్టి కొంచెం ఐడియా ఉంది. మిడ్కి కూడా చదివినా మనం మిడ్ లైక్ రేపు ఎల్లుండి సబ్జెక్ట్స్ ఏంటి తెలుసా? అవి నార్మల్ జనరల్ సబ్జెక్ట్ పేరే తెలియదు. రేపు ఏమైంది ఆ సబ్జెక్ట్ సార్లు కూడా చూస్తున్నాయి. సార్ మేము కాలేజ్కి రాము సార్ బయట. ఈరోజు ఇన్విజిలేటర్ కూడా ఎవరు అనుకున్నాం? ప్రశంస మ్యామ్ ఏమంటుంది తెలుసా? ఇన్ఫ్లుయెన్సర్ అంటుంది వచ్చి. కావ్య పాపులర్ అయిపోతుంది. నాతో ఇన్నంటే ఇన్ని బ్లాగులు ఉన్నాయి, పోస్ట్ కూడా వేస్తలేను ఒక్కటి కూడా. ఇన్ని అంటుంది కానీ ఎడ చేస్తున్నావు మరి? చేస్తలే, అన్ని తీసినా కదా. నేను మొన్న రివ్యూ తీసిన, సిగ్నేచర్ తీసిన, తిరుమల తీసిన. టైం లేదు గైస్, అర్థం చేసుకోండి. ఎగ్జామ్స్ ఐ వాంట్ ఎడిటర్ గైస్. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఎడిటర్ అంట ఎంత ఇస్తుంది చెప్పు. నేను కూర్చున్న ప్లేస్ దగ్గర ఫ్యాన్ కొంచెం దూరంలో ఉంది, అదైతే తిరుగుతూనే లేదు. మధ్యలో కరెంటే పోయింది. ఎండలు కొడతాయి, వర్షాలు కొడతాయి, ఏందో ఏం అర్థమైతలేదు. అసలు ఊహించలేకపోతుంది కదా. చెంట్లు కూడా ఇట్లా వస్తుంది స్వెట్. ఓ మై గాడ్. ఓకే బాయ్. ఇప్పుడు పోయి ఒక మినీ షార్ట్ వీడియో ఉంది, అది ఎడిట్ చేసుకొని పోస్ట్ చేయాలి ఈరోజుకి. అసలు ఐ హ్యావ్ నో టైమ్ టు రికార్డ్. బై. ఈ వీడియో సెకండ్ ఎగ్జామ్ రోజు షూట్ చేసింది. ఇంకా నేను కాలేజ్కి అయితే వెళ్ళిపోయాను. ఇందాకనే ఎగ్జామ్ అయిపోయింది, అంత ఖాళీగా అయిపోయింది, ప్రశాంతంగా ఉంది కాలేజ్ అనమాట. లైక్ వీ హ్యావ్ ఏమంటారు, ఇంకొక ఎగ్జామ్ లెఫ్ట్ అయిపోయింది. ఈరోజు పొద్దున్న ఏమైందంటే, పొద్దున్న బ్లాగ్ చేస్తాం అనుకున్నా, కానీ నాకు టైం సరిపోదు అనమాట. అందరిని అన్నీ చూస్తున్నారు, వాళ్ళు మళ్ళీ చేస్తాం బ్లాగ్. పై గైస్ హీల్స్ ఎందుకు వేసుకొచ్చిండో ఏమో, నడవనికనే వస్తలేదు. మార్నింగ్ ఫుల్గా పెట్టుండే అనమాట. అలా ఇట్లా వర్షం పడ్డది నైట్ అంతా. సో మనం కొంచెం షూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కదా కాళ్ళకంటే. సో షూస్ ఖరాబ్ అవుతాయి కాబట్టి నేను వేసుకోలేదు షూస్. చెప్పులు కూడా లేకుంటే హీల్స్ ఒకటే ఉండే, ఇది వేసుకొని నడవడానికి కూడా వస్తలేదు. నార్మల్గా అమ్మాయిలకి ఎట్లుంటుందంటే హ్యాండ్ బ్యాగ్స్. యాక్చువల్లీ నేను డే 1 రోజు ఇంకా వీడియోస్ చేశాను, కానీ తెలియకుండానే అవి మిస్ అయిపోయినాయి క్లిప్స్. నేను ఇంకా లోపలికి వెళ్ళిపోతాను. సో ఇప్పుడే మన ఎగ్జామ్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఉంది కదా, ఇది నా ఎగ్జామినేషన్ హాల్ అండ్ ఇది నా లాస్ట్ అంటే లైక్ నా హాల్ టికెట్. లైక్ చూడండి ఎంత మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయో నాకు చూపిస్తాను. దిస్ ఫెలో ఇస్ హైడింగ్, దిస్ ఫెలో ఇస్ చింపుడింగ్. హౌ రాట్ గైస్? How are you feeling? ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్ స్టూడెంట్స్ కదా. ఫస్ట్ టైం ఇంకా ఎగ్జామ్ కోసమా? ఇంకా ఎగ్జామ్స్ రాయాలి కదా. లాస్ట్ ఎగ్జామ్ ఎంత తయారు అనిపించింది. అంత సీన్ లేదు, ఇవే బట్టలు లాస్ట్ ఎగ్జామ్ కోసం తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి లాస్ట్ ఎగ్జామ్ సోకులాడి నీలాకైతే మరి నేను ఇంకా బేసిక్ వచ్చిన చంకీలు వేసుకొచ్చిన పెళ్ళిపోయిన కొంచెం చెంకి ఉంది అంతే. అవును
అంటిల్ దెన్ బై. ఏ వర్షిని ఎట్లా అనిపిస్తుంది? అయ్యో నువ్వు చెప్పు ఎలా అనిపిస్తుంది లాస్ట్ ఎగ్జామ్? అయ్యో అంటే సప్లీ ఉంది లాస్ట్ ఎగ్జామ్ కాదు నీకు. So it was good. మంచిగా ఉండే. It's like missing all the people. Subscribe to MRR Unfiltered. సబ్స్క్రైబర్స్ MRR Unfiltered Sheep 16. అండ్ ఇప్పుడే ఎగ్జామ్ అయిపోవడం జరిగింది. సో మేము ఈ ప్రాసెస్లో ఈ ఆఫ్టర్నూన్ సెషన్ అంతా ఏమనుకుంటున్నామంటే లాస్ట్ డే కాబట్టి లైక్ మొత్తం ఈ 3 hours మొత్తము లైక్ మేము కూర్చున్న 4 క్లాస్ రూమ్స్ ఉంటాయి కదా, 4th year 3rd year 2nd year 1st year, ఈ క్లాస్ రూమ్స్కి వెళ్ళి టైం స్పెండ్ చేసి మెమరీస్ రీకాల్ చేసుకుందాం అని అనుకుంటున్నాం. ఎందుకంటే ప్లాన్ ఉండే బయటకు పోదామని చెప్పేసి, బట్ లాస్ట్ డే మళ్ళీ కాలేజ్కి లైక్ కాలేజ్తో స్పెండ్ చేసే లాస్ట్ డే కాబట్టి మా అమ్మ కాల్ చేస్తుంది. ఇట్స్ ఓకే, లాస్ట్ డే కాబట్టి కాలేజ్లోనే టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం. సో మొదటిగా వీఆర్ గోయింగ్ టు అవర్ 4th year క్లాస్ రూమ్, Q level. ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు చాలా ఎమోషనల్గా అనిపించింది. ఎందుకంటే కాలేజ్ అయిపోయిన 1 month తర్వాత ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను. అసలు చాలా మిస్సింగ్ ఫీలింగ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ని, కాలేజ్ని. ఇంకా మా కాలేజ్ని అంతా చాలా వీడియోస్ తీసేసుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మీ ప్లేస్మెంట్ ఆఫీస్ అనమాట. ఇక్కడ ఈ క్యాబిన్స్లో ఇంటర్వ్యూస్ జరుగుతాయి అనమాట. అందరూ ఏదో నెక్స్ట్ లంచ్ కోసం అని చెప్పేసి యాక్చువల్లీ ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాము క్లాస్కి, బట్ ఏమంటారు చేంజ్ ఆఫ్ ప్లాన్స్ తినడానికి వచ్చాము ఇక్కడికి. సో మేము ఒక రెస్టారెంట్కి వచ్చాము. సందీప్ ఈజ్ బిహైండ్ ది సీన్స్లో కామెడీ చేస్తున్నాడు. సందీప్ని చూపిస్తాను గైస్. ఇదిగో పువ్వు, ఇదిగో సందీప్. సో అలానే ఇక్కడ ఫ్లాష్ లైట్ లేదు కాబట్టి ఫ్లాష్ వేసుకుంటున్నాను. ఎందుకు మీరు అట్లా చూడకండి నన్ను. గోయింగ్ టు వాచ్ హ్యాపీ డేస్ అన్నమాట. వర్షి హాయ్. అబ్బాయి మొత్తానికి చాలా రోజులకి వర్షి మన బ్లాగ్లో హాయ్ చెప్తాను. ఇదంతా ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను. ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి హ్యాపీ డేస్ మూవీ చూస్తూ లంచ్ చేసినామని. ఇవన్నీ గుడ్ మెమరీస్. మళ్ళీ ఫ్రెండ్స్ అందరం ఎప్పుడు కలుస్తామో తెలీదు. స్ప్లిట్టింగ్ బిల్, Feeling emotional. ఇమోషనల్. ఆ రోజు మాత్రం అసలు కాలేజ్ని వదిలి వెళ్ళాలనిపించలేదు అసలు. ఇక్కడ కనిపించేది నాగమహాలక్ష్మి మ్యామ్. మ్యామ్ నేను నిన్న యూపీఎస్సీ క్లియర్ అయితే తాజ్ తీసుకోవాలి. ఓపెన్ చేయవా? చూడాలి. చెప్పు. యూపీఎస్సీ క్లియర్ అయితే తీసుకోవద్దా ఛార్జ్ కి? నేను ఇది తీస్తలేదు. ఓకే. गार्डन में कोई घूमेगा. ఇక్కడ కనిపించేది నరేంద్ర సార్. అసలు మేము ఈ సార్తో ఇంత కనెక్ట్ అవుతామని అస్సలు అనుకోలేదు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది గాయత్రి మ్యామ్, నా ప్రాజెక్ట్ గైడ్ కూడా. ఎంత ఫ్రెండ్లీ అంటే చాలా ఫ్రెండ్లీ. దిస్ ఈజ్ అవర్ 3rd year క్లాస్ రూమ్. సో ఇప్పుడు 2nd year క్లాస్ రూమ్ వెళ్తామో లేదో టైం లేదు. విల్ సీ. అండ్ ఇక్కడ ఉన్నది ప్రశంస మ్యామ్. తను కూడా చాలా ఫ్రెండ్లీ మాతో. అసలు 311 మా 2nd year క్లాస్ రూమ్ అనమాట ఇది. అంటే లైక్ అన్నీ సేమ్ ఉంటాయి కానీ లాట్స్ ఆఫ్ మెమరీస్. 311 బాయ్ బాయ్. యాక్చువల్లీ అందరు ఫ్యాకల్టీతో వీడియో తీసుకుందాం అనుకున్నాను, బట్ అప్పుడు సమ్మర్ వెకేషన్ ఉండే అనమాట. కొంతమంది ఫ్యాకల్టీకి సమ్మర్ వెకేషన్, కొంతమంది వర్క్ చేస్తుండే. సో ఉన్న వాళ్ళతోనే వీడియోస్ తీసుకున్నా. బట్ అందరు ఫ్యాకల్టీ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక్కడ కనిపించేదే మా ఆడిటోరియం. చాలా మెమరీస్ ఉన్నాయి, చాలా ఈవెంట్స్ చేసినాం ఇక్కడ. నాకు ఇంట్లో నుంచి ఎంత సపోర్ట్ ఉందో ఇలా సోషల్ మీడియాకి రావడంలో, మా ఫ్యాకల్టీ కూడా అంతే ఈక్వల్ సపోర్ట్ ఇచ్చారు నాకు. ఇంకా కాలేజ్ టైం అయిపోయింది, మేము వెళ్ళిపోతాం. వీడియో తీస్తున్నా చూడు, ఏడు. ఇంకా మా ఏడుపులు తుడుపులు మీకు చూపించాలనుకోవట్లేదు. చాలా ఇమోషనల్గా ఉంది కాలేజ్ని వదిలిపోవాలంటే. అండ్ షీఈస్ మై జూనియర్. నీకు ఇంకా 1 year టైం ఉంది. నువ్వు కూడా ఇట్లే ఫీల్ అవుతావు. ఇప్పుడేమో పద ఏం కాదు, లైట్ తీసుకో, ఇట్ విల్ హ్యాపెన్, అడ్జస్ట్ అది ఇది అంటుంది. నెక్స్ట్ ఇయర్ ఏడుపు వస్తుంది, మీరు వదిలేసి వెళ్ళిపోతుంది. మాట్లాడమంటున్నాను.
1 year 1.5 year అవుతుంది తెలుసు. నాతో నా జర్నీ కదా నేను అప్పటి నుంచి అసలు ఇప్పటివరకు లైక్ ఫ్రెండ్సే మేము. ఫ్రెండ్స్ ఏ ఈవెంట్ ఉన్నా కూడా కలిసి చేస్తుండే ఎవ్రీథింగ్. ఇమోషనల్. ఇండియా ఇన్ క్యారెక్టర్, ఇంటర్నేషనల్ ఇన్ ఎక్సలెన్స్. Bye bye. Stepping out from my college. We again came for box. సో మనం ఇక్కడ నుంచి లైవ్ కామెంట్ చేద్దాం. అవుట్ అవ్వద్దు, ఇప్పుడు వీడియో తీస్తున్నా. ఏ నాకేసుకుంటారు. అవుట్ అవుట్. రితిక్ రెడ్డి అవుట్, డక్ అవుట్. అన్నీ మూసుకొని బాబాయ్ వీడియో తీస్తున్నా, 6 కొట్టాలి చూడు. వీడియో అయితే బాలాజీ గారికి పోతున్నాడు, గల్లీ క్రికెట్ అనుకుంటే. లైక్ మనం మళ్ళీ కలుసుకోం కదా, ఎట్లా ఫీల్ అవుతున్నా? వర్ష నువ్వు చెప్పు. ఫస్ట్ దాని నేను చాలా చెప్తాను. చెప్పు. 4 years of friendship, loads of disagreements, loads of fights, loads of ఫస్ట్ ఆ నెగిటివ్ ఎందుకు చెప్తున్నావు? పాజిటివ్ చెప్పొచ్చుగా. పాజిటివ్ నెగిటివ్ చిన్న పోర్షన్ ఉన్నది, పాజిటివ్ చాలా పెద్ద పోర్షన్ ఉంది. ఫ్రమ్ నోయింగ్ హూ ఆర్ యూ, మీ ఊరు ఎక్కడ, మీ ఇల్లు ఎక్కడ, టు పోతున్నారా బాయ్ అండ్ క్రయింగ్ ఫర్ సమ్మన్ ఈజ్ రియల్లీ ప్యూర్. అండ్ I never felt that engineering might have given me that, but it gave me a family of 7 to 8 who are hard to me. నవ్ యూరే. అభిరామ్, ఏమైనా ఫీలింగ్ లైక్ మళ్ళీ మనం ఇట్లా కలుసుకోం కదా, లైక్ కాలేజ్ స్టూడెంట్స్ లెక్క. అంటే కాలేజ్ స్టూడెంట్స్ అని మెన్షన్ చెప్పు. కాలేజ్ స్టూడెంట్స్ లాగా. We will definitely miss college life, but we have smartphones and we can connect. ఇంజనీర్స్ అంటావా? నెక్స్ట్ నువ్వే. లైక్ మనం ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ లాగా ఇట్లా కలుసుకోం కదా. హౌ యూర్ ఫీలింగ్? బ్రోకెన్. This is my last vlog with my friends in college. So అందరూ ఇక్కడే ఉన్నారు. అందరు గాయస్ ఒకసారి బాయ్ అనండి. అనాలి. అగో బాయ్ అంటారా లేదా? కాల్ తీసుకుంటా. బాయ్ అనండి అందరూ. చిన్న తమ్ముడు చెప్పు. ఏ సందీప్ బాయ్. బాయ్ బాయ్ అభినయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. నేను పోతలే. గైస్ మేము పాలకోవా తింటున్నాము. తీసుకోవా. ఫ్రెండ్స్ కలిస్తే అమ్మాయిలు బేసిక్గా ఎట్లుంటుంది తెలుసా? ఇగో నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నాం. అందరు ఏదో అనుకుంటారు, అమ్మో ఇవేవో చేస్తున్నాయి. చూడండి, వీఆర్ జస్ట్ కీపింగ్ నెయిల్ పాలిష్ అంతే. జస్ట్ అమ్మాయిల థింగ్స్ ఇవన్నీ. అంటే వాసనలో పెట్టుకోవడం. నెయిల్ పాలిష్ అలా పెట్టినాం. నెయిల్ ఆర్టిస్ట్ శివాని నెయిల్స్ అండ్ స్టూడియో. ఒకసారి అకౌంట్ లేకపోయినా ప్రమోట్ చేసినావు, ఇప్పుడు ఏమో ఇది లేనప్పుడు ఇది ప్రమోట్ చేస్తున్నావు. నెక్స్ట్ శివాని పెడుతుంది గైస్. పెడతా ఇంక వ్యాపారం చేసుకోవాలి. వ్యాపారం సౌండ్ ఎందుకు వస్తుందని రికార్డ్ చేస్తున్నా కాబట్టి. చూసారా గైస్, శివాని నెయిల్ ఆర్ట్. అంటే దీనిపైన ఇద్దాం అనుకున్నాను డిజైన్లు, కానీ వీళ్ళన్నీ ప్యాకింగ్ చేసి పెట్టేసారు, దొరకట్లేదు. ఇది ఒకటి దొరికింది, ఇది ఒకటి ఏమన్నా ఆడ దొరికితే తీసి వాడుతున్నాం. నైస్, మంచి పెట్టింది. లైక్ మరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టకుండా కార్నర్స్ వదిలేస్తే నాకు అట్లా ఇష్టం. ఇప్పుడు మనం షేర్ బాక్స్ చెక్ చేస్తున్నాం. ఎప్పుడు అదే పని. దువ్వెన ఉంది, 2 దువ్వెనలు ఉన్నాయి, సేమ్ నా దగ్గర కూడా ఇవే. పర్ఫ్యూమ్ వచ్చింది రెనే లామ్ అంట.
బ్లాందేనా బ్లూమో బ్లూమ్ అనుకుంటా. స్మెల్ ఎట్లని చెప్పు. అలాగే నీకు కొడతా. ఈ అమ్మ ఎన్నిసార్లు కొడుతుంది. సో స్వీట్ ఇది బాగుంది కానీ కదా, అది కొంచెం ఇదేంటి డార్క్ డిజైర్ కొంచెం రఫ్ ఏమంటారు అట్లుందనమాట. ఇది బాగుంది. ఇదేంటి ఫేషియల్ రేసర్, ఇదేంటి కాంపాక్ట్ అనుకుంటా. ఎస్ కాంపాక్ట్. ఎఫ్ అంటే ఫేసెస్ కెనడా కావచ్చు. ఎస్ ఇట్స్ ఫేసెస్ కెనడా నుంచి ఏదో కాంపాక్ట్ అంటే లైక్ డైలీ వేర్ సామాన్ వచ్చింది. ఇది లాక్మీ మాయిశ్చరైజర్. నీకు దీనిపైన చాలా ఇంట్రెస్ట్ కదా. ఇట్లాంటివి అయితే సూపర్ మస్తు ఇంట్రెస్ట్. మంది బ్యాగ్లు చెక్ చేయడం ఇంక ఇంట్రెస్ట్ ఏమో. ఇదేంటి ఫ్లాలెస్ మ్యాట్ లిప్స్టిక్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ. బాగున్నట్టున్నారు. ఏందో స్విస్ బ్యూటీ అంటే సగం ఖాళీ అయినాయి కదా. అవును. ఏదో లిప్స్టిక్ గైస్. ఇప్పుడు డ్యూయల్ షేడ్ ఇదేనా? ఇది డ్యూయల్. అది ఫస్ట్ నుండే పోయింది. ఫస్ట్ నుంచి పోయిందంట ఒకవే. ఇది డ్యూయల్ షేడ్ అంటే ఇది కూడా. మై గాడ్. ఇది ఎలికోల్ లిప్స్టిక్. ఇది బ్రౌన్ బాగుంటుంది. అవునా? అంటే చూసిన షర్రుని లిప్స్టిక్ పెట్టుకున్నాకనే ఏమేమి వచ్చిందంటే ఇన్ఫెక్షన్. కొంతమందికి వాడాలని చెప్తుంది. అంతే లైక్ 360 హెచ్ ఇదేదో తెలియదు కానీ ఆయిల్ లైనర్. నెక్స్ట్ ఇదేంటి పోన్స్ బీబీ క్రీమ్. ఏది మారు నేను మారదు. అదేంటి ప్రైమర్ ఫ్రమ్ బ్లూ హెవెన్ నుంచి ప్రైమర్. ఇంకా ఇవన్నీ ఏంటివి బొట్టు ఐడి కార్డ్ ఇవన్నీ ఎందుకున్నాయి. ఏమో అన్ని ఒక బ్రేస్లెట్ టిక్టాక్ పెన్స్ ఏమి అన్ని క్లచ్లు క్లిప్పులు ఇవేమన్నా ఇంకా అంతే గైస్. ఓకే ఓకే. ఇంకేమైనా దొరికితే మళ్ళీ టూర్లు చేస్తాం. రూమ్ టూర్ చేస్తాం వీళ్ళది. రూమ్ టూరా? ఇవేముందని టూర్ చేస్తారు. ఎదివేరు ఉంది మహా అంటే. ఖాళీ చేస్తున్నాం ఫ్రెండ్స్. బీటెక్ అయిపోయింది, ఇది చేయాలి ఇంకా. లైక్ ఎంత ఎమోషనల్గా ఉంటుంది కదా ఇట్లా అన్ని 4 years అన్నీ కట్టుకొని మళ్ళీ బ్యాక్ అంటే ఇంటికి కాదు వేరే ప్లేస్. నీకు ఎట్లా చెప్పు కావ్య? ఎమోషనల్గా అనిపిస్తుంది. కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు ఎమోషనల్గా ఏడు వచ్చు కదా. నైస్. షెడ్ రూమ్ నువ్వు రాకపోయినా నీ మేకప్ పౌచ్ వచ్చింది. మేకప్ స్కిన్ కేర్ బోత్ పౌచ్. నాకు స్టోరీస్ లేదా. బై చెప్పు. బై బై బై. విల్ సీ అగైన్. ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాక చూద్దాం. అది కూడా తీస్తావా? అంత తీస్తా నావే ఫుడ్ పెట్టినామని చెప్తా. గైస్ వీఆర్ హ్యావింగ్ ఫుడ్. బిర్యానీ అన్నా అసలు ఈరోజు మధ్యాహ్నం బిర్యానీ, ఇప్పుడు బిర్యానీ. గైస్ ఇప్పుడే అన్నము తిన్నాము. సో ఇప్పుడు అందరూ ఇట్లా చల్లగాలికి వాకింగ్ చేస్తున్నాము. ముఖమే కనిపిస్తలేదు. ఇక్కడే బ్లాగ్ చేయాలి. అట్లయితే ఇక్కడే లైట్ ఉంది కాబట్టి ఇక్కడే చూడండి. దట్ షీస్ టాకింగ్ ఇన్ ఫోన్. దట్ one guy chatting and other guy is seeing that chat. విధి. మేము ఇప్పుడు ఏం చేస్తామో తెలుసా? డ్యాన్స్ చేస్తాం. చుట్టమల్లే చుట్టేసి చీకటిగా ఉంది గాయస్. ఫ్లాష్ లైట్లు వేసుకొని మరి వీడియో చేస్తున్నాం. శివాని హౌ యూర్ ఫీలింగ్? అయ్యో ముఖాలకి కెమెరాలో ఫ్లాష్ అవుతుంది. ఇట్లా పైకి పెట్టావి కానీ నిద్ర వస్తుంది కానీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని. నా పొట్ట ఏం ఎంజాయ్ చేస్తలేవు. ఉట్టి ఇలా కూర్చొని సరదాగా జోలి. ఆడోళ్ళకి చోలంటే పానం. అది ఇంపార్టెంట్. వాడిట్లా వీడిట్లా అట్లా అన్ని గాసిప్ అంటే గర్ల్స్ అంటే గాసిప్ అనిపిస్తుంది కదా. ఈమె 12 ఎప్పుడు అవుతుందా, బిర్యానీ ఎప్పుడు తినాలా అని వెయిట్ చేస్తుంది. శనివారం సాటర్డే చికెన్ తినాలి ఫ్రెండ్స్, ఓన్లీ వెజ్. మనం ఇక్కడే మా ఫ్రెండ్స్ ముందు అవుట్రో ఇచ్చేద్దాం. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో కలుద్దాం. ఓకే బాయ్ బాయ్.